గైస్ వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు. వాటి గురించి ఉన్న అంశాలన్నీ కూడా హిందూ న్యూస్ పేపరు గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకొని దానికి జరిగిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏముంది, ప్రెజెంట్ అది ఎందుకు వార్తల్లో ఉంది, తర్వాత వే ఫార్వర్డ్ ఏముందో క్లారిటీగా ప్రతిదీ డిస్కస్ చేస్తాను. ఇవి ఎగ్జామినేషన్కి చాలా ఉపయోగపడతాయి. యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పిఎస్ ఎగ్జామినేషన్స్, అలానే రిమైనింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. సో ఇవాళ మనకి ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ వచ్చేసి 1 ఏప్రిల్ అనమాట. సో ఇవాళ మనకి 1 ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో క్లారిటీగా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మోస్కిట్ క్రూయిజ్ మిసైల్స్. సో మామూలుగా ఈ రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత డిఫెన్స్ గురించి మనము చాలా అంశాలు అనేది డిస్కస్ చేసుకున్నాం. చాలా అంశాలు అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి కింజల్ అని చెప్పేసి ఒక మిసైల్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు కొత్తగా వచ్చేసి మోస్కిట్ అని చెప్పేసి ఒక మిసైల్ గురించి వచ్చింది, అదేంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మోస్కిట్ క్రూయిజ్ మిసైలు. So Russia Defense Ministry says Moscow has testified to Moskit cruise missiles in the Sea of Japan. సో సెకండ్ అంటే సీ ఆఫ్ జపాన్ అనమాట. సో సీ ఆఫ్ జపాన్ అనేది కూడా రష్యా టెరిటరీ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ జపాన్ సముద్రం దగ్గర ఈ రష్యా వాళ్ళు 2 మోస్కిట్ క్రూయిజ్ మిసైల్స్ని అయితే టెస్టింగ్ చేశారనమాట, ఫైర్ చేసి టెస్టింగ్ చేశారు. సో మోస్కిట్ క్రూయిజ్ మిసైల్స్ ఈజ్ సూపర్సోనిక్ యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్ దట్ హ్యాస్ కన్వెన్షనల్ ఆర్ న్యూక్లియర్ వార్హెడ్. ఇక్కడ చూడండి, ఒకటి కన్వెన్షనల్ ఉంది, వార్హెడ్ న్యూక్లియర్ వార్హెడ్ ఉంది. కన్వెన్షనల్ న్యూక్లియర్ వార్హెడ్ కెపాసిటీ అంటే ఇది సూపర్ సోనిక్ అనమాట, చాలా స్పీడ్తో వెళ్తాయి. సూపర్ సోనిక్, దీనికి అడ్వాన్స్ వచ్చేసి హైపర్ సోనిక్. సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇది. వీటిల్లో 2 రకాలుగా ఉంటుంది అనమాట. వీటిలో కన్వెన్షనల్ వెపన్స్ ఉంటాయి, అంటే ఓల్డ్ వెపన్స్ ఉంటాయి కదా, ఓల్డ్ టెక్నాలజీ కన్వెన్షనల్. అలానే న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయన్నమాట, అంటే న్యూక్లియర్ కెపాసిటీ ఉంది, కన్వెన్షనల్ కెపాసిటీ కూడా ఉంది. ఇలా 2 కెపాసిటీ ఉన్నటువంటి క్రూయిజ్ మిసైల్ ఇది. So it has the fastest flying speed among the all anti-ships missile in the today's world. ఇక్కడ చూడండి, మనకి ఇది ఏంటి మెయిన్గా, ఇదేంటి యాంటీ షిప్ మిసైల్ అని చెప్పేసి ఇక్కడ కోట్ చేశారు. ఇది ఇంపార్టెంట్, యాంటీ షిప్ మిసైల్ అంటే ఒక యుద్ధనౌక వస్తుంది, వేరే దేశానికి సంబంధించిన ఒక యుద్ధనౌక వస్తున్నప్పుడు దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి ఇటువంటి క్రూయిజ్ మిసైల్స్ని ఉపయోగిస్తారనమాట. అంటే యాంటీ షిప్ మిసైల్, శత్రు దేశాల నౌకల్ని, యుద్ధ నౌకల్ని ధ్వంసం చేయడానికి ఇటువంటి మిసైల్స్ని యూజ్ చేస్తారు, క్రూయిజ్ మిసైల్స్ని. ఈ మిసైల్ అనేది ఫాస్టెస్ట్ ఫ్లయింగ్ స్పీడ్ అనమాట. మనకి ప్రపంచంలో ఉన్నటువంటి క్రూయిజ్ మిసైల్స్లో ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. యాంటీ షిప్ మిసైల్స్లో పోల్చుకుంటే ఇది చాలా వేగంగా వెళ్ళి టార్గెట్ని హిట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇది రష్యాకి అయితే సంబంధించింది. ఇది జపాన్ సముద్రం దగ్గర అయితే టెస్ట్ అయితే చేశారు. తర్వాత నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి హిమాచల్ కంగ్రాటీ. సో హిమాచల్ కంగ్రాటీ అనేది న్యూస్లో ఉంది కదా, అసలు ఎందుకు వార్తల్లో ఉందో ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో కంగ్రాటీ ఫ్రమ్ ది హిమాచల్ ప్రదేశ్. సో కంగ్రాటీ ఎక్కడ, ఏ స్టేట్కి సంబంధించిందంటే హిమాచల్ ప్రదేశ్కి అయితే సంబంధించింది. హ్యాస్ రీసెంట్లీ గ్రాంటెడ్ ఏ యూరోపియన్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో చూడండి, మనకి జాగ్రఫీ ఇండికేషన్ ట్యాగ్స్ని ఇస్తూ ఉంటారు కదా, జిఐ ట్యాగ్స్ అంటాం. అంటే ఒక ప్లేస్ ఒరిజినల్గా తీసుకుని, జాగ్రఫీ పరంగా తీసుకుని ఆ ప్లేస్లో ఇది చాలా ఫేమస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ ప్రోడక్ట్ అనేది ఆ ప్లేస్లో చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూడండి, తిరుపతి లడ్డు మనకి ప్రపంచంలో ఎక్కడా చిక్కదు ఆ ప్రోడక్ట్ అనేది. తిరుపతి లడ్డు ఒక తిరుమల టెంపుల్ నుంచే అది రిమైనింగ్ ప్లేస్ కంటే కూడా వెళ్తూ ఉంటుంది. అంటే తిరుపతి లడ్డు అనగానే మనకు గుర్తొచ్చేది ఇమీడియట్గా తిరుమల గుర్తొస్తుంది. తర్వాత ఇకాత్. సో ఇకాత్ అనేవి చూడండి, మనకి పోచంపల్లి, తెలంగాణలో పోచంపల్లిలోనే గుర్తొస్తుంది. నెక్స్ట్ కడకనా చికెన్, మధ్యప్రదేశ్ గుర్తొస్తుంది. సో ఇట్లా అనమాట కొన్ని వాటిని చూడగానే డార్జిలింగ్ టీ అనగానే మనకి డార్జిలింగ్ ప్లేస్ కావచ్చు, ఇట్లా వస్తూ ఉంటాయి కదా. మైసూర్ శాండల్ సోప్ ఉంది, మనం యూజ్ చేస్తుంటాం కదా మైసూర్ శాండల్ సోపు కూడా జిఐ ట్యాగ్ ఉంది. ఇట్లా అనమాట కొన్ని ప్రోడక్ట్ చూడగానే వాటికి ఆ ప్లేస్ గుర్తొస్తాయి కాబట్టి వాటికి జాగ్రఫీ ఇండికేషన్గా అవి డిజిగ్నేట్ అయితే చేస్తారనమాట, రికగ్నైజ్ చేస్తారు. అట్లా ఇప్పుడు ఈ హిమాచల్ కంగ్రాటీకి వచ్చేసి వాళ్ళు యూరోపియన్ జాగ్రఫీ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇచ్చారు. దేనికి, హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన కంగ్రాటీకి. సో కంగ్రాటీ ఈజ్ ఏ టైప్ ఆఫ్ టీ ప్రొడ్యూస్డ్ ఇన్ ది కంగ్రా డిస్ట్రిక్ట్ ఆఫ్ ది హిమాచల్ ప్రదేశ్. ఈ టీ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కంగ్రా అనే ప్రాంతంలో ఈ టీ అనేది ప్రత్యేకంగా ఉంటుంది అనమాట. రిమైనింగ్ డార్జిలింగ్ టీ కావచ్చు, నెక్స్ట్ అస్సాంలో ఉన్నటువంటి టీ ప్లాంటేషన్స్ అన్నిటితో పోల్చుకుంటే ఈ టీ కొంచెం వెరైటీగా ఉంటుంది, యూనిక్ ఫ్లేవర్ ఇట్లా ఉంటుంది కాబట్టి దీనికి సపరేట్గా జిఐ ట్యాగ్ అనేది ఇచ్చారు. సో ఇది హిమాచల్ ప్రదేశ్లో కంగ్రా డిస్టిక్ జిల్లాలో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ హై క్వాలిటీ టీ దట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ యూనిక్ ఫ్లేవర్, అరోమా అండ్ కలర్. ఇక్కడ చూడండి 3 ఫ్యాక్టర్స్ని తీసుకున్నారు మేజర్గా. ఒకటి వచ్చేసి ఫ్లేవరు, నెక్స్ట్ వచ్చేసి అరోమా, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి కలరు. అంటే మనము రుచి, చిక్కదనం, వాసన అని చెప్పేసి మనం యాడ్స్లో వింటూ ఉంటాం కదా, రుచి, వాసన, చిక్కదనం అని చెప్పేసి. ఇట్లా ఈ టీలో అటువంటి 3 క్వాలిటీస్ని చెక్ చేస్తారు ఎవరైనా కూడా. ఒకటి వచ్చేసి ఫ్లేవరు, దానికి ఫ్లేవర్ ఏ విధంగా ఉంది. సో మనం ఏదైనా ప్రోడక్ట్, ఒక వస్తువు తిన్నప్పుడు మనకి చూస్తూ ఉంటాం కదా, వెరైటీ ఐస్ క్రీమ్ చూడండి చాలా రకాలు ఉంటాయన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవరు. సో నెక్స్ట్ వచ్చేసి అరోమా ఫ్లేవర్, దానికి అరోమా ఎలా ఉంది, అరోమా అనేది ఎలా ఉంది
ఆ టీకి సంబంధించిన అరోమా ఫీల్ అనేది ఎలా ఉంది మొత్తం కూడా చేస్తారు. అంటే దానికి స్మెల్ కావచ్చు, అంటే దానికి వాసన అనేది ఎలా ఉంది. తర్వాత కలర్ అనమాట, టీ యొక్క కలరు. ఈ 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని టీని డివైడ్ చేస్తూ ఉంటారు. సో రుచి, చిక్కదనం, వాసన. కాబట్టి ఇప్పుడు ఈ 3ని బేస్ చేసుకుని ఈ టీ అనేది మిగతా టీల కంటే కూడా ప్రత్యేకంగా ఉందని చెప్పారు. కాబట్టి దానికి యూరోపియన్ జిఐ ట్యాగ్ అనేది ఇచ్చారు. ఏదంటే యూరోపియన్ జిఐ ట్యాగ్ అనేది ఇచ్చారు. ఇది హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా డిస్టిక్లో ఉంటుంది. సో హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా డిస్టిక్లో ఈ టీ ప్లాంటేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో తర్వాత ఇంకా దీనికి సంబంధించి చూస్తే మనము, సో ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ది లీవ్స్, బర్డ్స్ అండ్ టెండర్ స్టెమ్స్ ఆఫ్ ది క్యామిలియా సినాసిస్ స్పీసీస్ కల్టివేట్ ఇన్ ది కంగ్రా వ్యాలీ. ఇక్కడ చూడండి, ఇది ఏ జాతికి సంబంధించింది? మనకి టీలో మళ్ళీ కొన్ని జాతులు ఉంటాయన్నమాట, వృక్ష జాతులు, జంతు జాతులు లాగా టీలో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి కదా. అందులో ఇది క్యామిలియా. సో క్యామిలియా సైనిసిస్ అని చెప్పేసి ఒక స్పీసీకి సంబంధించింది. ఇందులో మేజర్గా టీని ఎలా చేస్తారంటే లీవ్స్ అనమాట, వాటి ఆకులు ఉంటాయి కదా, తేయాకు అంటాం. తేయాకు, బర్డ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బర్డ్స్ కావచ్చు, టెండరు. సో టెండరు, ఈ 3ని సేకరించి టీ అయితే తయారు చేస్తారు. తర్వాత బ్లాక్ టీ. ఇక్కడ చూడండి, బ్లాక్ టీ, గ్రీన్ టీ హ్యావ్ బోత్ బీన్ కల్టివేటెడ్ ఇన్ ది కంగ్రా వ్యాలీ. దిస్ ఈస్ ద డిఫరెంట్ థింగ్ హియర్. సో ఇక్కడ చూడండి, అక్కడి నుంచి వచ్చేటువంటి టీ ద్వారా బ్లాక్ టీ తయారవుతుంది. నెక్స్ట్ గ్రీన్ టీ రెండు కూడా ఈ రీజన్స్లో రెండుకి సంబంధించినటువంటి తేయాకు కూడా ఇక్కడ పండిస్తారనమాట. ఇప్పుడు డార్జిలింగ్ టీలో కూడా మనకి బ్లాక్ టీ ఉంటుంది, గ్రీన్ టీకి సంబంధించి కూడా ఉంటాయి. అయితే ఈ కంగ్రా వ్యాలీలో ఉన్నటువంటి టీ ప్లాంటేషన్స్లో బ్లాక్ టీ, గ్రీన్ టీ రెండుకి సంబంధించి కూడా కల్టివేట్ చేస్తారు. అందుకే ఇది చాలా చాలా ఫేమస్. మన ఇండియాలో కాకుండా మనకి అబ్రాడ్లో కూడా చాలా ఫేమస్ కంగ్రా టీ అనేది. డార్జిలింగ్ టీ కూడా చాలా చాలా ఎక్కువ ప్రత్యేకత ఉందన్నమాట వీటికి. సో పెద్ద పెద్ద కంట్రీస్కి సంబంధించిన అఫీషియల్స్ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేవగానే డార్జిలింగ్ టీ తాగుతారంట. అంత ఫేమస్ డార్జిలింగ్ టీ కావచ్చు. హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన కంగ్రా టీ కూడా చాలా రీజన్స్, చాలా ప్రపంచంలో కంట్రీస్లో ఫుల్ డిమాండ్ ఉంది వీటికి. తర్వాత ఇన్ ఇండియా కంగ్రా టీ రిసీవ్డ్ జాగ్రఫీ ఇండికేషన్ డిజిగ్నేషన్ ఇది 2005. మామూలు ఇండియాలో అయితే ఈ కంగ్రా టీకి 2005 సంవత్సరంలోనే జాగ్రఫీ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారంటే 2005 సంవత్సరంలోనే ఇచ్చారు ఇండియాలో. ఇప్పుడు యూరోపియన్ జాగ్రఫీ ట్యాగ్ అనేది ఇప్పుడు ఇచ్చారనమాట. సో కంగ్రా టీ లీవ్స్ ఆర్ నారో అండ్ హ్యావ్ మల్టీ స్టెమ్డ్ ఫేమ్. సో ఇక్కడ చూడండి, మామూలుగా మనకు తేయాకు అనేది మామూలు కొంచెం పోల్చుకుంటే ఈ డార్జిలింగ్, మనకి అస్సాం వాటితో పోల్చుకుంటే ఈ తేయాకు అనేది, కంగ్రాలో వచ్చే తేయాకు అనేది కొంచెం నారోగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, నారోగా. మల్టీ స్టెమ్డ్ అంటే డిఫరెంట్గా వచ్చుంటాయి అన్నమాట. మల్టీ స్టెమ్స్ ఉంటాయి కదా, అవి డిఫరెంట్గా వచ్చుంటాయి. తర్వాత గ్రీన్ టీ హ్యాజ్ ఏ సబ్టిల్ వుడీ అరోమా వైల్ బ్లాక్ టీ హ్యాజ్ ఏ స్వీట్ లాస్టింగ్ ఆఫ్టర్ టేస్ట్. ఇక్కడ చూడండి, గ్రీన్ టీ ఉంది కదా, గ్రీన్ టీ అనేది మనకి సబ్టిల్ వుడీ అరోమా, అంటే మనకి కొంచెం కలప వాసన. సో ఏదైనా చెట్టును మనం కొట్టినప్పుడు చూడండి, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఒక చెట్టు నుంచి వచ్చేటప్పుడు బెరడు కావచ్చు, ఏదైనా చెట్టు మనం బెరడు తీసినప్పుడు దానికి ఫ్లేవర్ వెరైటీగా ఉంటుంది. సో ఇట్లా మనకి చెట్టు నరికివే దగ్గర కూడా ఒక ఫ్లేవర్ వస్తుంది, అంటే చెట్టుని ఆ బెరడు తీసినప్పుడు అంత ఫ్లేవర్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఒక వుడీ అరోమా అనేది స్మెల్ అనేది వస్తుంది, ఒక కలప వాసనలాగా. ఈ బ్లాక్ టీ అనేది మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది. బ్లాక్ టీ అనేది కొంచెం తీగా ఉంటుంది. తర్వాత లాస్టింగ్ ఆఫ్టర్ టేస్ట్, మనం తాగిన తర్వాత కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకి ఇంకా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఏది గ్రీన్ టీ, బ్లాక్ టీకి సంబంధించి ఈ కంగ్రా టీకి. తర్వాత ఇట్ హ్యాస్ ది లైట్ కలర్ అండ్ ది హై బాడీ ఆఫ్ ది లిక్కర్. ఇక్కడ చూడండి, ఈ కంగ్రా టీ అనేది కంప్లీట్గా లైట్ కలర్ అనమాట. సో కంపేర్ టు డార్జిలింగ్ వీటితో పోల్చుకుంటే లైట్గా ఉంటుంది కలరు. హై బాడీ ఇన్ లిక్కర్ అనమాట. సో ఎక్కువగా వీటికి వెయిటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. టీలో వచ్చేసి హై బాడీ లిక్కర్. సో మనము ఏదైనా ఈ లిక్విడ్స్లో కలిపినప్పుడు దానికి కొంచెం చాలా అనమాట, ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. సో టీ అనేది చాలా తేయకనే ఎక్కువ అవసరం లేదు, తక్కువతోనే దానికి మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది అనమాట. తక్కువ తేయకతోనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, స్ట్రాంగ్ కావాలనుకున్నా కూడా. ఇట్లా అనమాట. ఇది కంగ్రా యూరోపియన్ ఇండికేషన్ జాగ్రఫీ జిఐ ట్యాగ్ అయితే ఇచ్చారు దీనికి. ఇండియాలో అయితే 2005లోనే జిఐ ట్యాగ్ అనేది ఇచ్చారు ఇట్లా. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి యురేషియన్ గిఫ్రాన్ వల్చర్. సో యురేషియన్ గిఫ్రాన్ వల్చర్ అని చెప్పేసి వచ్చింది. వల్చర్ అంటే తెలుసు కదా మీకు, తెలుగులో ఏమంటారు? రాబందు అంటారు. సో తెలుగులో వల్చర్ని వచ్చేసి రాబందు అంటారు. సో మన పూర్వకాలంలో ఈ రాబందులు అనేవి చాలా ఎక్కువగా ఉండే అనమాట. సో యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ శవాలు అవన్నీ ఉంటాయి కదా, ఎక్కువగా ఈ రాబందులు శవాల్ని తింటూ ఉంటాయి. సో చనిపోయినటువంటి కళేబరాల్ని, సో మనుషులే కాకుండా జంతువులు అన్ని కళేబరాలు తింటూ ఉంటాయి. సో డైక్లోఫానిక్ అని చెప్పేసి ఒక డ్రగ్ అనమాట, ఎక్కువగా మనకి ఎనిమల్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ఎనిమల్స్కి యూజ్ చేసినటువంటి ఆ డ్రగ్ ద్వారా ఇవి ఎక్కువ చనిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎనిమల్స్ చనిపోయిన తర్వాత ఆ రాబందులు ఆ ఎనిమల్స్ కళేబరాలు తింటాయి కాబట్టి, జంతు కళేబరాలని, అప్పుడు ఆ డ్రగ్ అనేది రాబందులోకి వెళ్ళి చనిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అంతరించిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఈ రాబందులు అనేవి ఆల్మోస్ట్ అంతరించిపోయాయి. ఒకప్పుడు రాబందులు ఎక్కువ ఉండేది అనమాట. సో ఇట్లా, సో ఇటువంటి వాటి గురించి ఇప్పుడు చూద్దాం మనం. రేర్ ఇప్పుడు ఇక్కడ చెప్పేదంటే యురేషియా అనమాట. యురేషియా అంటే తెలుసు కదా, యురేషియా అంటే యూరోప్ ప్లస్ ఏషియా అని అర్థం. సో ఏ రేర్ యురేషియన్ గిఫ్రాన్ వల్చర్ వాజ్ రీసెంట్లీ స్పాటెడ్ ఇన్ ది ఢిల్లీస్ ఆరావళి బయోడైవర్సిటీ పార్క్.
సో మనకు ఢిల్లీలో ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ ఉంది కదా, ఆరావళి బయోడైవర్సిటీ పార్క్లో ఇది కనిపించింది అనమాట. సో చాలా ఇయర్స్ తర్వాత ఈ యూరోపియన్ గిఫ్రాన్ వల్చర్ అనేది కనిపించింది ఎక్కడ, ఢిల్లీలోని ఆరావళి బయోడైవర్సిటీ పార్క్లో. సో ఇది న్యూస్లో ఉందన్నమాట, ఇది న్యూస్లో డిస్కస్ చేసాం. సో యూరోపియన్ గిఫ్రాన్ వల్చర్ ఈజ్ ఏ లార్జ్ వరల్డ్ వల్చర్ ఇన్ ది బర్డ్ సో ప్రే ఆఫ్ ది యాసిపెట్రాయిడ్. సో యాసిపెట్రాయిడ్ అంటే ఫ్యామిలీ అనమాట, దానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. సో ఈ రాబందు దేనికి సంబంధించిందంటే ఫ్యామిలీ ఆఫ్ ది యాక్సిపెట్రాయిడ్ అని చెప్పేసి ఒక ఫ్యామిలీకి సంబంధించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది మనకి ప్రపంచంలోనే లార్జ్ వరల్డ్ వల్చర్ అని చెప్పేసి దీన్ని పిలుస్తూ ఉంటారు. సో కొంచెం పెద్దగా ఉంటుంది ఇది, ప్రపంచంలో మనకు ఈరోజు వల్చర్స్లో కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బర్డ్ ఇన్ ది వల్చర్ ఫ్యామిలీ, ఈజ్ యూరోపియన్ సెకండ్ లార్జెస్ట్ బర్డ్. సో మామూలుగా ఇది మనకి యూరప్తో పోల్చుకుంటే, సో యూరప్లో ఉండే అన్ని పక్షుల్లో కల్లా కూడా ఇది సెకండ్ లార్జెస్ట్ అనమాట. ఇది సెకండ్ లార్జెస్ట్, రెండో అతిపెద్ద పక్షి. తర్వాత మనకు ప్రపంచంలో ఉన్నటువంటి రాబందు పక్షుల్లో, ఈ రాబందు ఉన్నాయి కదా, ఈ రాబందు జాతుల్లో అతిపెద్ద పక్షి కూడా ఏదంటే రాబందుల్లో ఇదే అనమాట, యురేషియన్ గిఫ్రాన్ వల్చరు. తర్వాత దీనికి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి గిప్స్ ఫ్లూవస్. సో గిప్స్ ఫ్లూవస్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం. తర్వాత ఇట్ హ్యాస్ ది వెరీ లార్జ్ రేంజ్ అక్రాస్ ది మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, యూరోప్, ఫ్రమ్ ఇండియా టు పోర్చుగల్ టు అండ్ స్పెయిన్. ఇక్కడ చూడండి ఇది చాలా రీజన్స్లో ఉంది. ఇది ఇండియా, ఇక్కడ ఏమన్నారు యురేషియన్ అన్నారు. సో యురేషియన్ అంటే ఏంటి, యూరోప్ ప్లస్ ఏషియా కాబట్టి ఈ ప్రాంతాల్లో చూడండి. ఈవెన్ ఆఫ్రికాలో కూడా ఈ వల్చర్ ఉందన్నమాట, యురేషియన్ గిఫ్రాన్ వల్చర్ అంటే ఆఫ్రికాలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మనకి ఏం చెప్పారు, మిడిల్ ఈస్ట్లో చెప్పారు. సో మనకి వెస్ట్ ఏషియాకి సంబంధించి, తర్వాత నార్త్ ఆఫ్రికాలో చెప్పారు, యూరోప్లో ఉంటుంది, మనకి ఇండియా నుంచి పోర్చుగల్ వరకు ఉంటుంది, తర్వాత స్పెయిన్లో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది, యురేషియన్ గిఫ్రాన్ వల్చర్. సో దీనికి సంబంధించి ఇంకొన్ని మరి ఫ్యాక్ట్స్ చూడండి. దే ఆర్ ది మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఇన్ ది కంట్రీస్ దట్ బోర్డర్ ది మెడిటేరియన్. సో మనకి మధ్యధరా సముద్రం ఉంది కదా, మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, ఆ సముద్రంతో బోర్డర్ షేర్ చేసుకునే దేశాలు ఎక్కువగా ఈ వల్చర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత దే లీవ్ ఇన్ ది ఏరియాస్ ఆఫ్ మౌంటైన్స్, ప్లాటూస్, షబ్లాండ్, grasslands, semi-desert, usually in warm climates, but also harsher conditions of the cold, rain, mist, snow to secure particularly favorable to breeding of the foraging of the conditions. ఇక్కడ చూడండి, ఈ వల్చర్స్ అనేవి మనకి ఎక్కువగా అన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ మనకి మౌంటైన్స్, పర్వతాల్లో ఉంటాయి, ప్లాటూస్, పీఠభూముల్లో ఉన్నాయి, ష్రబ్ ల్యాండ్స్, కొన్ని మనకి ఎడారులు లాంటివి ఉంటాయి కదా అటువంటి ప్రాంతాల్లో, అంటే పొదలు ఉంటాయి కదా అటువంటి వాటిల్లో. నెక్స్ట్ గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూముల్లో కూడా ఇవి కనిపిస్తున్నాయి. ఏరియాస్ ఆఫ్ సెమీ డెజర్ట్, సో డెజర్ట్కి దగ్గరగా ఉంటే సెమీ డెజర్ట్లో కూడా ఇవి ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి వామ్ క్లైమేట్స్లో కనిపిస్తున్నాయి, కోల్డ్ క్లైమేట్స్లో కనిపిస్తున్నాయి. తర్వాత రెయినీ, మిస్ట్, స్నోఫాల్ ఉండే ఏరియాస్లో కూడా ఈ యురేషియన్ గిఫ్రాన్ వల్చర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనకి ఇవి ఎక్కువగా అక్కడ నెస్టింగ్ అనమాట. సో గుడ్లు పెట్టి పిల్లల పొదిగి వాటి యొక్క పాపులేషన్ని పెంచుకుంటూ ఉంటుంది. సో దే టెండ్ టు అవాయిడ్ ఫారెస్ట్, లేక్స్, వెట్లాండ్స్ అండ్ మెరీన్ వాటర్స్. ఇది చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. మనకి ఎక్కువగా పక్షులు వచ్చేసి వెట్లాండ్స్, ఫారెస్ట్, లేక్స్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే వాటికి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక పక్షి అనేది ఒక సరస్సు దగ్గర ఉంటే వాటికి సరస్సులో చేపలు కావచ్చు, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా ఫుడ్గా చిక్కుతూ ఉంటాయి, అలానే వాటికి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కానీ ఈ పక్షులు కొంచెం డిఫరెంట్ అనమాట. ఈ పక్షులు అనేవి ఎక్కువగా చూడండి ఇక్కడ లేక్స్, ఫారెస్ట్, వెట్లాండ్స్, మెరీన్ వాటర్స్ దగ్గర ఇవి ఉండవు అనమాట. ఈ పక్షులు అనేవి కనిపించవు ఎక్కువగా, అదొకటి. దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ ఎలా ఉందంటే ఐయుసిఎన్ రిలీజ్లో లీస్ట్ కన్సర్న్, అంటే ఇంకా ఇవి బాగానే ఉన్నాయి, పాపులేషన్ కొంచెం ఎక్కువగానే ఉంది. సో లీస్ట్ కన్సర్న్ అనమాట. యూరోపియన్ గిఫ్రాన్ వల్చర్ అనేది లీస్ట్ కన్సర్న్ అయితే కన్జర్వేషన్ స్టేటస్ అనేది ఉంది. ఒక పక్షి, ఎనిమల్ కావచ్చు, ఏదైనా ఒక స్పీస్ సంబంధించింది జీవ అనేది వార్తల్లో వచ్చిందంటే కరెంట్ ఈవెంట్స్లో ఖచ్చితంగా మీరు దానికి సంబంధించినటువంటి ఐయుసిఎన్ రిలీజ్లో దాని యొక్క స్టేటస్ చూసుకోవాలి. ఇది లీస్ట్ కన్సర్న్. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి వెంబనాడ్. సో వెంబనాడ్ అష్టముడి లేక్స్కి సంబంధించి న్యూస్లో వచ్చింది. ఎందుకు న్యూస్లో వచ్చిందో చూద్దాం. ఈ రెండు కూడా సరస్సులు, అలానే రామ్సార్ సైట్స్ కూడా. సో చూడండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సో మనకి హరిత ట్రిబ్యునల్ ఉంది కదా, సో హరిత ట్రిబ్యునల్ వచ్చేసి జాతీయ హరిత ట్రిబ్యునల్. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంపోజ్డ్ ఏ పెనాల్టీ ఆఫ్ 10 crores ఆన్ ది కేరళ గవర్నమెంట్ ఫర్ ఫాలింగ్ టు ప్రొటెక్ట్స్ ది వెంబనాడ్ అష్టముడి లేక్స్. ఈ అష్టముడి వెంబనాడ్ లేక్స్ని ఇది న్యూస్లో ఉందన్నమాట. ఇది న్యూస్లో ఉండడం వల్ల మనకి వార్తల్లోకి వచ్చింది. సో వెంబనాడు, అష్టముడి లేక్స్ ఉన్నాయి కదా, వాటిని ప్రొటెక్ట్ చేయడంలో కేరళ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పేసి మనకి హరిత ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందా, అది 10 కోట్ల ఫైన్ అయితే వేసింది. కేరళ గవర్నమెంట్ మీద 10 కోట్ల ఫైన్ అయితే వేసిందనమాట. సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ లేక్స్ గురించి చూద్దాం. సో వెంబనాడు ఈజ్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ కేరళ అండ్ ది లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో వెంబనాడ్ లేక్ అనేది
కేరళ రాష్ట్రంలోనే అతిపెద్ద సరస్సు అలానే మన దేశంలోనే భారతదేశంలోనే అతి పొడవైన సరస్సు కూడా. లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ లేక్ ఇన్ కేరళ. ఈ రెండు అయితే ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది వెంబనాడ్ కాయల్. సో వెంబనాడ్ కోల్ అండ్ పున్నాడ లేక్ ఇన్ కుట్టనాడ్ అండ్ కొచ్చి లేక్ ఇన్ కొచ్చి. ఇట్లా దీన్ని డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. చాలా పెద్ద లేక్ ఇది, చాలా రీజన్స్లో ఉంటుంది, చాలా ప్రాంతాలని షేర్ చేసుకుంటూ బోర్డర్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని వెంబనాడ్ కాయల్ అంటారు, నెక్స్ట్ వెంబనాడ్ కోల్ అంటారు, పున్నాడ లేక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ పున్నమాడ లేక్ అనమాట. పున్నమాడ లేక్లోనే మనకి ఈ స్నేక్ బోట్ రేస్ జరుగుతూ ఉంటాయి. కేరళలో స్నేక్ రేస్ చూస్తుంటారు కదా మీరు, మూవీస్లో అక్కడ చూస్తూ ఉంటారు. ఈ బోట్ రేస్ అనేది, స్నేక్ బోట్ రేస్ అనేది ఇక్కడే జరుగుతుంది అనమాట. ఈ వెంబనాడ్ లేక్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక వర్డ్ ఇంపార్టెంట్, ఇది యూపీఎస్సీలో కూడా చాలాసార్లు అడిగారు, కాయల్స్. సో కాయల్స్ అంటే ఏంటంటే బ్యాక్ వాటర్స్ అనమాట. కేరళలో బ్యాక్ వాటర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనకి సముద్రంలో నుంచి వాటర్స్ అనేవి అంటే సముద్రంలో వాటర్స్ అనేవి కొంచెం భూమిలోకి చొచ్చుకొని వచ్చి లేక్స్లా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది బ్యాక్ వాటర్స్ అనమాట. మీకు ఎప్పుడైనా న్యూస్లో వార్తల్లో వచ్చేసి కాయల్స్ అనే వర్డ్ కనిపిస్తే కళ్ళు మూసుకొని పెట్టేసేయండి, ఇట్స్ బ్యాక్ వాటర్స్ ఇన్ కేరళలో ఉండే బ్యాక్ వాటర్స్ని కాయల్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అందుకే దీన్ని వెంబనాడ్ కాయల్ అని చెప్పేసి పిలుస్తున్నారు. సో ఈ కాయల్స్ అనేవి మనకి ఎక్కువగా కేరళలోనే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇట్లా కేరళలో ఎక్కువగా ఉంటాయి కాయల్స్ అనేది, ఆల్మోస్ట్ మనకి ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా బోట్స్లో ఎందుకు ఉంటుందంటే కేరళలో కాయల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రోడ్ ట్రాన్స్పోర్ట్ తక్కువ, అందువల్ల బోట్లు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. సో ఇట్లా ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా చూడండి. సో వల్లంకాలి, సో ఇందా చెప్పిన వల్లంకాలి నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అనమాట. అంటే నేను ఇందా చెప్పిన స్నేక్ బోట్ రేసు, అవి నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్. ఇవి ఈజ్ ఏ స్నేక్ బోట్ రేస్ హెల్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ ఇన్ ది వెంబనాడ్ లేక్. ఈ వెంబనాడ్ లేక్లోనే ప్రతి సంవత్సరం ఆగస్టులో ఈ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అని, అంటే స్నేక్ బోట్స్ అనమాట. ఇవి చాలా ఇట్లా ఉంటాయి ఇవి. సో స్నేక్ లాగా ఈ బోట్స్ అనేవి స్నేక్ లాగా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇక్కడ అంతా కూడా పీపుల్ ఉండేసి వాళ్ళంతా కూడా తెడ్లే వేసి, సో పీపుల్ చాలామంది ఉంటారు అనమాట. సో పీపుల్ వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ అందరూ కూడా ఉండి ఆ బోట్ కూర్చుని పోటీ అనమాట ఇది. సో చాలా ఉంటాయి, వాళ్ళందరూ కూడా మొత్తం తెడ్లే వేసి వాటర్లో, సో ఈ వాటర్లో బోట్లో పోతూ ఉంటాయి అనమాట. ఇట్లా ఇది స్నేక్ బోట్ రేస్, చాలా అట్రాక్టివిటీ, ఫారినర్స్ చాలామంది వస్తారు చూడడానికి. ఇట్లా నెక్స్ట్ అష్టముడి లేక్ ఈజ్ దే. సో అష్టముడి కాయల్ ఇన్ ది కొల్లాం డిస్ట్రిక్ట్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ ఆఫ్ కేరళ ఈజ్ ది మోస్ట్ విజిటెడ్ బ్లాక్ వాటర్స్ కేరళ ఇన్ ది స్టేట్. సో కేరళలో బ్యాక్ వాటర్స్ అని చెప్పాను కదా, ఈ బ్యాక్ వాటర్స్ని ఎక్కువ విజిట్ చేసిన ప్రాంతం ఏదంటే అష్టముడి లేక్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అష్టముడి లేక్ ఎక్కువ టూరిస్ట్ అనేవి వెళ్తూ ఉంటారు, ఇదొకటి. తర్వాత బోత్ ఆర్ డిజైన్ రామ్సార్ సైట్, ఇవి రెండు కూడా రామ్సార్ సైటే. మన ఇండియాలో వచ్చేసి రామ్సార్ సైట్ ఇవి రెండు కూడా. ఇప్పుడు మీకు ఒక ఫ్యాక్ట్స్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ వెంబనాడ్ లేక్ ఉంది కదా, సో మనకి రామ్సార్ సైట్ ఉన్నాయి, ఇండియాలో రామ్సార్ సైట్స్ ఉన్నాయి కదా. సో మన ఇండియాలోనే లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఏది? సో లార్జెస్ట్ వచ్చేసి సుందర్బన్స్ అనమాట. వెస్ట్ బెంగాల్లో ఉండే సుందర్బన్స్ వచ్చేసి లార్జెస్ట్ రామ్సార్ సైట్, ఇండియాలోనే వెస్ట్ బెంగాల్లో ఉండే సుందర్బన్స్. సో సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి మనకి ఇండియాలో వెంబనాడు. సో సుందర్బన్ యాడ్ కాకముందు వెంబనాడే వచ్చేసి ఉండేది, ఇది కేరళలో ఉందన్నమాట. కేరళలో ఇప్పుడు స్మాలెస్ట్ రామ్సార్ సైట్ ఏముంది? సో ఇండియాలో స్మాలెస్ట్ రామ్సార్ సైట్, అతి చిన్న రామ్సార్ సైట్ వచ్చేసి రేణుకా వెట్లాండ్. సో రేణుకా వెట్లాండ్ ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇవైతే ఫ్యాక్ట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సెకండ్ లార్జెస్ట్ రామ్సార్ సైట్ కూడా ఇండియాలో వెంబనాడ్ లేక్. ఫస్ట్ వచ్చి సుందర్బన్స్. లాంగెస్ట్ లేకు, సో మన ఇండియాలోనే లాంగెస్ట్ లేక్ ఏదంటే లాంగెస్ట్ సరస్సు వచ్చేసి మన ఇండియాలో వెంబనాడ్ లేక్. ఇవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ ఏమని చూద్దాం. ఇక్కడ చూడండి, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్, ఇది వార్తల్లో ఉంది. అసలు ఏంటి ఈ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏంటి? ఇవి కాకుండా మనం ఎక్కువగా ఇంకో వర్డ్ కూడా వింటూ ఉంటాం. టాక్టికల్ కాకుండా ఇంకోటి వచ్చేసి ఏమి వింటాము, ఇంకో వర్డ్ కూడా మనం వింటూ ఉంటాం. అంటే మనకి న్యూక్లియర్ వెపన్స్ సంబంధించి అదంటే చూద్దాం. సో ఇక్కడ చూడండి, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అనౌన్స్డ్ ది ప్లాన్స్ టు స్టేషనరీ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ ది బెలారస్, వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ అలీస్ ఆఫ్ రష్యా. ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరుగుతున్న టైంలో నాటో కంట్రీసు, వెస్టర్న్ కంట్రీసు, తర్వాత యూకే కావచ్చు, ఇవన్నీ యూకే, అమెరికా, నెక్స్ట్ మనకి ఫ్రాన్స్, జర్మనీ కంట్రీస్ అన్ని కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ టైంలో బెలారస్ అనేది రష్యాకి చాలా క్లోజ్ కంట్రీ అనమాట, చాలా క్లోజ్ కంట్రీ, ఫ్రెండ్లీ నేషన్. అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే బెలారస్లో ఈ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఒక బేస్ స్టేషన్లో తీసుకున్నారు రష్యా వాళ్ళు. సో ఇక్కడ చూడండి, ఇది న్యూస్లో ఉంది కాబట్టి డిస్కస్ చేసుకున్నాము. అసలు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏంటో చూద్దాం. టాక్టికల్, స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ రెండు రకాలు ఉంటాయి. టాక్టికల్ ఒకటి, స్ట్రాటజిక్. ఆ రెండు డిఫరెన్స్ ఏముందో కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఆర్ ది స్మాల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ అండ్ డెలివరీ సిస్టమ్స్ ఇన్ ది మీన్ టు క్యారీ అవుట్ ది లిమిటెడ్ ఆన్ ది స్ట్రైక్ స్మాలర్ ఏరియా. అంటే ఒక చిన్న ప్రాంతాన్ని టార్గెట్ చేయడానికి ఉన్నటువంటి వాటిని ఆ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటారు. ఈ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి చిన్న సైజులో ఉంటాయి, సైజు పరంగా చిన్నగా ఉంటాయి, దానికి టార్గెట్ కూడా చిన్నగా ఉంటుంది. చిన్న ప్రాంతాన్ని టార్గెట్ చేయడానికి వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. చిన్న ఏరియాస్లో ఉండి వాటిని అక్కడి నుంచి ఫైర్ చేయొచ్చు అనమాట. ఇది ఇంకోటి వచ్చేసి ఇంకొక వైపు స్ట్రాటజిక్ అనమాట. ఇప్పుడు ఇక్కడ టాక్టికల్ ఒకటి వర్సెస్ టాక్టికల్.
సో టాక్టికల్ వర్సెస్ స్ట్రాటజిక్ అనమాట, రెండు రకాలుగా ఉంటాయి ఇవి, టాక్టికల్ వర్సెస్ స్ట్రాటజిక్. ఈ టాక్టికల్ స్ట్రాటజిక్ కదా, స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ ఆర్ అండర్స్టూడ్ టు మీన్ దోస్ కాజింగ్ గ్రేటర్ అండ్ లార్జ్ స్కేల్. ఇప్పుడు ఇక్కడ ఈ టాక్టికల్ అనేవి స్మాల్ ఏరియాస్ అనమాట, స్మాల్ ఏరియాకి సంబంధించినవి. ఈ స్ట్రాటజిక్ అనేవి లార్జ్ ఏరియాకి సంబంధించినవి. అర్థమైంది ఒక్క మాటలో మీకు డిఫరెన్స్. టాక్టికల్ వెపన్స్ అనేవి పెద్ద ఏరియా, చిన్న ఏరియాస్ని టార్గెట్ చేయడానికి, చిన్న ప్రాంతం టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తారు, చిన్నగా ఉంటాయి. స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి పెద్ద ప్రాంతాన్ని టార్గెట్ చేయడానికి ఉంటాయి, అలా పెద్దగా కూడా ఉంటాయి. సో ఇట్లా అనమాట. తర్వాత ఇక్కడ చూడండి మీరు, దీనికి సంబంధించి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ హ్యావ్ ఏ రిలేటివ్లీ షార్ట్ రేంజ్ అండ్ మచ్ లోవర్ ఈల్డ్ టు స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ విచ్ ఆర్ క్యాపబుల్ డెస్ట్రాయింగ్ హోల్ సిటీస్. సో టాక్టికల్ అనేది ఒక సిటీలో ఒక చిన్న ప్రాంతాన్ని టార్గెట్ చేయడానికి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనేది యూజ్ చేస్తారు. కానీ ఒక సిటీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి, స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఇట్లా ఈ డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి ఇంకా చూస్తే మనం, ద డెసిషన్ వాజ్ ప్రాంప్టెడ్ బై ది యూకే డెసిషన్ టు సప్లై ఆర్మర్ చూడి డిప్లీటెడ్ యురేనియం టు న్యూక్లియర్ విచ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ బై ది యుఎన్యూపీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, కెమికల్లీ రేడియోలాజికల్ బై హెవీ మెటల్. ఇక్కడ చూడండి, మామూలుగా మనము ఒక 3 days బ్యాక్ డిస్కస్ చేసాం కదా డిప్లీటెడ్ యురేనియం గురించి డిస్కస్ చేసాం కదా. దీని అర్థం ఏంటంటే యూకే ఏం చేసింది, యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ ఈ డిప్లీటెడ్ యురేనియం సంబంధించిన వెపన్స్ అనేది ఉక్రెయిన్కి ఇచ్చింది అనమాట. ఉక్రెయిన్కి ఇచ్చింది. అంటే రేడియోలాజికల్గా డేంజర్ కాదు అయినప్పటికీ కూడా డిప్లీటెడ్ యురేనియం అయితే వెపన్స్ని ఇవ్వడం వల్ల యూక్రెయిన్కి ఇమ్మీడియట్గా రష్యా అనేది డెసిషన్ తీసుకున్నది. సో ఇది జియో పాలిటిక్స్ అనమాట. ఇవన్నీ కూడా ప్రపంచంలో జరిగే పాలిటిక్స్. ఎప్పుడైతే బ్రిటన్ అనేది డిప్లీటెడ్ యురేనియంతో తయారు చేసినటువంటి వెపన్స్ ఉక్రెయిన్కి ఇచ్చిందో ఇమ్మీడియట్గా వీళ్ళు ఈ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనేది బెలారస్లో ఇన్స్టాల్ చేశారు రష్యా. సో ఇంత స్పీడ్గా ఉంది వార్ అనేది. సో తర్వాత ఇట్ ఈస్ ప్రాబబ్లీ ఆల్సో మీన్ టు డిస్కస్ ది వెస్ట్ ఫ్రమ్ గివింగ్ ది మోర్ అడ్వాన్స్డ్ వెపన్స్ టు యుక్రెయిన్. ఎప్పుడైతే ఉక్రెయిన్కి ఈ వెస్టర్న్ కంట్రీస్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఇస్తున్నాయో రష్యా కూడా వాటికి ధీటుగా ఒక్కో స్టెప్ అనేది ముందుకెళ్తూ ఉంది. వీళ్ళు ఎప్పుడైతే డిప్లీటెడ్ యురేనియం వెపన్స్ అనేది యూకే నుంచి ఉక్రెయిన్కి వచ్చాయో ఇమ్మీడియట్గా వీళ్ళు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనేది బెలారస్ ఇన్స్టాల్ చేశారు. మీరు వాటిని మా మీద దాడి చేస్తే డిప్లీటెడ్ యురేనియం వెపన్స్తో రష్యా మీద ఏమాత్రం మీరు దాడి చేస్తే మేము ఇమ్మీడియట్గా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనేది దాడి చేస్తామని చెప్పేసి రష్యా కూడా సమాధానం ఇచ్చిందనమాట. ఇట్లా. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి యాన్సిస్ట్రల్ రికార్డ్స్. సో ఇండియా అనేది ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏంటంటే మన యాన్సిస్టర్స్ ఉంటారు కదా, సో మన ఫ్యామిలీ ఉంది. మన ఫ్యామిలీలో 3 తరాలు 4 తరాలు చాలా మంది తెలుసుంటుంది. ఒక 7, సో మనకి 7 జనరేషన్స్ 5 జనరేషన్స్ చాలా తక్కువ మంది తెలుసుంటుంది అనమాట. వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు. అసలు ఎందుకు మనకి 7 తరాల ముందు గురించి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎందుకు, దానివల్ల యూజ్ ఏముందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రీసెంట్లీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ వీళ్ళు ఆ సంస్థ ఏం చేస్తుందంటే ప్రిపేర్ టు రిలీజ్ రికార్డ్స్ ఆఫ్ ది పీపుల్ యాన్సెస్టర్స్ టు కెప్ట్ ది జినాలజీ ప్రీస్ట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన జీన్స్ ప్రకారం ఇంతకుముందు ఎటువంటి వ్యాధులు ఉన్నాయి, ఎటువంటి ఎపిడమిక్స్ జరిగాయి, ఎటువంటి మహమ్మారులు ఉన్నాయి, అవన్నీ కనిపెట్టడానికి ఈ యాన్సిస్ట్రల్ డేటాని కలెక్ట్ చేస్తున్నారు. ఎవరంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్. సో జినాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ప్రీస్ట్ కాల్డ్ ది పాండా. సో జినాలజీ ప్రీస్ట్ ఏమంటారంటే పాండా అని పిలుస్తారు. హ్యావ్ బీన్ రోలింగ్ కలెక్టింగ్ ది రికార్డ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ గోయింగ్ బ్యాక్ టు 50 to 20 generations with details to place of origin, names, birth, deaths and the reason of death, residence in the grants made to temples caste. సో ఇక్కడ చూడండి, జినాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ యాన్సిస్ట్రీ అనమాట. మన పూర్వీకుల గురించి కూడా చదివే స్టడీని ఏమంటారంటే, చదివే శాస్త్రాన్ని ఏమంటారంటే జినాలజీ అని చెప్పేసి పిలుస్తారు. అయితే ఇక్కడ చూడండి పాండా అని పిలుస్తున్నారు. ఎవరంటే జినాలజీ ప్రీస్ట్ని పాండా అంటారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తారంటే మన యొక్క ప్రాంతం కావచ్చు, మన యొక్క జీన్స్ ప్రకారం ప్రాంతం కావచ్చు, తర్వాత మన క్యాస్ట్, మన ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ కావచ్చు, గ్రాంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఈ డేటా అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మేము చెప్తాను చూడండి. ఎస్పెషల్లీ ఈ డేటా ఎక్కడ గ్యాదర్ చేస్తారంటే many Hindu families were undertake pilgrimage to the religious place like Haridwar and Varanasi upon the death of family member, where they also visit the families to preach the registered death as the developments. ఇక్కడ చూడండి, మామూలుగా పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఉంది ఇది. సో పూర్వకాలం నుంచి ఉంది. మన ఫ్యామిలీ ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని మనం దహనం చేసిన తర్వాత వాళ్ళ అస్థికలు ఉంటాయి కదా, అవి తీసుకెళ్లి గంగా రివర్లో కలుపుతారు. ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం అంట. హిందూ ఫ్యామిలీస్లో చాలా పవిత్రమైన కార్యక్రమం. ఏది చనిపోయిన తర్వాత ఎప్పుడైతే హరిద్వారు ఈ వారణాసిలో వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ అస్థికలు వేసే ముందు వాళ్ళకి ఒక ఫ్యామిలీ గురువు ఉంటారు, ప్రీస్ట్ ఉంటారు. ఆ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ రిజిస్టర్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేస్తారు అనమాట. డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేస్తారు. సో మనకి బ్రహ్మోత్సవం మూవీ వచ్చింది కదా మహేష్ బాబుది. సో ఒక మూవీ వచ్చింది. సో ఆ మూవీలో వారణాసికి వెళ్ళి డేటా అనేది కలెక్ట్ చేస్తారనమాట. అంటే వాళ్ళకి సంబంధించిన పూర్వీకులకు సంబంధించిన డేటా అంతా కూడా అక్కడ ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళ అస్థికలు తీసుకెళ్ళి కలపడానికి వెళ్తారో అక్కడ రిజిస్టర్లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా, వాళ్ళ రెసిడెన్స్ ఎక్కడ, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తారు. ఇప్పుడు ఈ నేషనల్
ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఆ వారణాసికి వెళ్ళి ఆ డేటా అంతా కూడా గ్యాదర్ చేస్తుంది. సో మెయిన్గా ఈ రికార్డ్స్ ఎందుకంటే రికార్డ్స్ క్యాన్ బి ఏ రిచ్ సోర్స్ టు అండర్స్టాండ్ ది పాస్ట్ ఫెమిన్స్, ఎపిడమిక్స్, మైగ్రేషన్, మూమెంట్ ఆఫ్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ సోషల్ హిస్టరీ, హౌ క్లాన్స్ అండ్ కమ్యూనిటీస్ వర్ ఆర్గనైజ్డ్. సో దీనివల్ల ఏమవుతుంది, అసలు ఈ క్లాన్స్, లీనేజ్, గోత్రాలు కావచ్చు, ఇవన్నీ ఎలా వచ్చాయి, ఆ టైంలో ఎటువంటి కరువు ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళు ఎలా చనిపోయారు, సో అన్ని డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి అనమాట. ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఏ ప్రాంతం నుంచి ఎక్కడ షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు తమిళనాడులో ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్. సో తమిళనాడులో ఒక అతను చనిపోయాడు ఫ్యామిలీలో, వాళ్ళ అస్థికలను వెళ్ళిన తర్వాత వారణాసిలో రిజిస్టర్ చేసుకున్నారు. ఆఫ్టర్ 10 years తర్వాత వాళ్ళు వేరే నార్త్ ఇండియాకి షిఫ్ట్ అయ్యారు అనుకోండి, ఇటువంటి డీటెయిల్స్ కూడా ఆ ప్రీస్ట్ దగ్గర ఉంటాయన్నమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ గురువు ఉంటారు కదా, ఆ గురువు చనిపోయినా కూడా వాళ్ళని వస్తూ ఉంటారు. ఆ గురువు తర్వాత ఇంకొక ఆయన వస్తారు కదా, ఆయన వీళ్ళకి ఫ్యామిలీ గురువులా ఉంటారు. సో అట్లా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ ఉంటారు అనమాట. సో దీనివల్ల వాళ్ళు ఎక్కడికైనా షిఫ్ట్ అవుతున్నారు, మూమెంట్స్, మైగ్రేషను, తర్వాత ఎపిడమిక్స్ కావచ్చు, ఫెమిన్స్ కావచ్చు, మూమెంట్ ఆఫ్ పీపుల్, ఎవ్రీథింగ్ కూడా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. ఇట్లా గ్యాదర్ చేయడం వల్ల వీళ్ళకి రిచ్ సోర్స్గా ఉంటుందన్నమాట. సో ద ICHR ప్లాన్స్ టు హెల్ప్ టు మేక్ రికార్డ్స్ అవైలబుల్ టు రీసెర్చర్స్, స్కాలర్స్ అండ్ హిస్టారియన్స్. సో ఎప్పుడైతే ఈ రీసెర్చ్ పీపుల్కి, స్కాలర్స్కి, చరిత్రకారులకి డేటా ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి ఇదైతే ఈ కార్యక్రమానికి శ్రీకారం అయితే ఇండియన్ గవర్నమెంట్ అనేది చుట్టింది. సో దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మనం అభినందించవచ్చు. తర్వాత నెక్స్ట్ ఈవెంట్ చూడండి, ఫిన్లాండ్ బికమ్ ది 31st NATO మెంబర్ ఆఫ్టర్ ది టర్కీ అప్రూవల్. సో మామూలుగా స్వీడన్, ఫిన్లాండ్, సో ఇంతకుముందు ఏ కంట్రీస్ అంటే స్వీడన్, ఫిన్లాండ్ అనేవి నాటో మెంబర్షిప్కి అప్లై చేశారన్నమాట. ఎప్పుడైతే ఉక్రెయిన్ మీద రష్యా అనేది దాడి చేసిందో. సో ఇక్కడ చూడండి ఫైనల్గా, సో జీన్ స్టోలెన్బర్గ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈయన ఎవరంటే నాటోకి సెక్రటరీ జనరల్ అనౌన్స్డ్ ది ఫిన్లాండ్ had become the 31st member of the thanks to Turkey anonymous vote. ఎప్పుడైతే టర్కీ ఓటేసిందో ఫిన్లాండ్కి ఫేవర్గా, ఫిన్లాండ్ అనేది నాటోలో 31st మెంబర్గా అయితే అయిందనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు నాటోలో మొత్తం 30 ఉన్నాయి. లేటెస్ట్ కంట్రీ వచ్చేసి నార్త్ మెసిడోనియా ఉన్నది. సో నార్త్ మెసిడోనియా ఉన్నది. ఇప్పుడు వచ్చేసి 31st మెంబర్గా ఫిన్లాండ్ జాయిన్ అయింది. ఫిన్లాండ్ ఈజ్ ద లేటెస్ట్ మెంబర్ టు జాయిన్ ది నాటో. ఓకే, సో ఫిన్లాండ్ షేర్స్ లాంగ్ బోర్డర్ విత్ ది 1300 kilometers విత్ రష్యా అండ్ సో రష్యాతో ఫిన్లాండ్ అనేది 1300 kilometers బోర్డర్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో అండ్ ఇట్స్ డెసిషన్ టు నాటో వాజ్ ప్రాంప్టెడ్ బై సెక్యూరిటీ కన్సర్న్స్ ఫాలోయింగ్ రష్యాస్ ఇన్వాజన్ ఆన్ ది యుక్రెయిన్ 2022. హౌఎవర్ స్వీడన్స్ అప్లికేషన్ టు జాయిన్ నాటో డిక్లైన్డ్ ది టర్కీ అండ్ హంగరీ. సో మామూలుగా ఈ రెండు కంట్రీస్ అనమాట, ఒకటి ఫిన్లాండ్ అండ్ స్వీడన్. సో ఫిన్లాండ్, స్వీడన్ అనే రెండు కంట్రీస్ కూడా అప్లై చేశాయి. అయితే ఫిన్లాండ్కి వచ్చేసి టర్కీ, హంగరీ అన్నీ ఓటేసాయి అనమాట. అన్నీ ఓటేసాయి. చివరిగా టర్కీ ఒకటే కొంచెం కొరవగా ఉన్నది. టర్కీ కూడా అనానమస్గా ఓటేయడం వల్ల ఫిన్లాండ్కి అయితే మెంబర్షిప్ వచ్చింది. ఇక్కడ స్వీడన్కి టర్కీ, హంగరీ అనేది ఓటే లేదనమాట. టర్కీ, హంగరీ అనేది అగెనిస్ట్గా ఓటేసాయి. అందువల్ల స్వీడన్ అనేది మెంబర్ కాలేకపోయింది. ఫిన్లాండ్ అయితే మెంబర్ అయిందనమాట. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాటోలో చేరిన లేటెస్ట్ మెంబర్ ఏంటంటే ఫిన్లాండ్. నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బ్రసెల్స్లో ఉంది. సో బ్రసెల్స్ ఎక్కడ ఉందంటే బెల్జియం. సో బెల్జియం కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి బ్రసెల్స్. నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఒడిస్సా డే ఫర్ ఉత్కల్ దివాస్. సో April 1వ తేదీన ఒడిస్సా యొక్క స్టేట్ వుడ్ డే జరుపుకుంటారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు. అదేంటో చూద్దాం. సో ఒడిస్సా ఆర్ ఉత్కల్ దివాస్ అని పిలుస్తారు. ఈ సిగ్నిఫికెంట్ డే ఫర్ ది ప్లేస్ ఆఫ్ ఒడిస్సా. సో ఇన్ ఇండియా ఇట్ మార్క్స్ ది ఫార్మేషన్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ది April 1st, 1936. సో 1930వ సంవత్సరం April 1వ తేదీన ఒడిస్సా రాష్ట్రం యొక్క ఆవిర్భావ దినోత్సవం అనేది జరిగిందనమాట. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. సో అందువల్ల స్టేట్ ఫార్మేషన్ డే కాబట్టి 1936లో ఏర్పడింది. అందువల్ల ప్రతి సంవత్సరం April 1వ తేదీన ఒడిస్సా అనేది స్టేట్ వుడ్ డే జరుపుకుంటారు. సో ఎవ్రీ ఇయర్ ఆన్ దిస్ డే స్టేట్ సెలబ్రేట్స్ విత్ ది కల్చర్ ప్రోగ్రామ్స్, పరేడ్స్ అండ్ ది ఫ్లాగ్షిప్ హోస్టింగ్ సెరమనీస్. సో ఈరోజు వచ్చేసి వాళ్ళు ప్రోగ్రామ్స్, పరేడ్స్ జరుపుకుంటారు. సో గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ పరేడ్స్ ఉంటాయి. ఫ్లాగ్ హోస్టింగ్, రాష్ట్రానికి సంబంధించిన ఫ్లాగ్ హోస్టింగ్, ఇవన్నీ కూడా నేషనల్ ఫ్లాగ్ కాబట్టి ఇలాంటివి జరుపుకుంటారు అనమాట. సో కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా స్టేట్ వుడ్ అని చూసుకుంటూ ఉండాలి. సో ఇది దీనికి సంబంధించింది. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే మనం ప్రతిరోజు ప్రతి ఒక్క థింగ్ని, టాపిక్ని తీసుకొని కరెంట్ ఈవెంట్స్లో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. వీటిలో నేను కాన్సెప్చువల్ నాలెడ్జ్, ఫ్యాక్ట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అన్ని పోటీ పరీక్షలకి ఇవి మీకు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. సో ఇది వచ్చేసి ఇవాల్టి క్లాసు. థ్యాంక్ యూ ఆల్.